హియర్ ఐ డోంట్ నో. ఏం లేదురా, రంజాన్ మాసం కదా, ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చి మజీద్కి ఏమన్నా తీసుకెళ్ళన్నారు, కానీ మధ్యలో దొంగ డబ్బులు కొట్టేశాడు. ఇప్పుడు మజీద్కి ఏం తీసుకెళ్లాలో అర్థం కావడం లేదు, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. దీనికే ఇంత బాధపడాలరా? సరే, నువ్వు ఈ ఫ్రూట్స్ మసీదుకి తీసుకెళ్ళు. వద్దులేరా, నువ్వు ఇంట్లో వాళ్ళ కోసం తీసుకెళ్తున్నావు అనుకుంటా. నువ్వు కూడా ఇంట్లో వాళ్ళతో సమానం రా. ఈ ఫ్రూట్స్ ఇంకా మసీదుకి ఇచ్చానంటే ఇంట్లో వాళ్ళు చాలా ఆనందపడతారు. పర్లేదు, తీసుకెళ్ళు. ఏమైంది తమ్ముడు, ఎందుకు చావాలనుకుంటున్నావు? ఇంటర్ ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదన్నా. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలా బాధపడతారు. నాకు ఏం చేయాలో తెలియక చనిపోవాలనుకుంటున్నా అన్న. చూడు తమ్ముడు, ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు, కానీ అమ్మ నాన్నకు నువ్వు ఒక్కడే కొడుకు, నువ్వు పోతే ఎలా చెప్పు? ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతామని చనిపోవడం కరెక్ట్ కాదు. ఈ ఎగ్జామ్ కాకపోతే మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు, కానీ ప్రాణం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. దయచేసి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే చావాలన్న ఆలోచన మార్చుకోండి. ఏ తమ్ముడు, ఏ మీడ కూర్చున్నావు బాధపడుకుంటా? ఏం లేదన్నా, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా చచ్చిపోదాం అనుకుంటున్నా. ఓరి తిక్కోడా, ప్రతి ఒక్కరు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయినారని చెప్పేసి చెట్టుకు ఉర్రి వేసుకుంటే ఎట్లరా? నీ కోసము మీ అమ్మ మీ నాన్న ఉన్నారు. ఎగ్జామ్ ఈ సంవత్సరం పోతే మళ్ళా సంవత్సరం రాసుకోవచ్చు, ఒకవేళ మళ్ళా సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం రాసుకోవచ్చు. నీ కోసం ఒక ఫ్యామిలీ ఉంటుంది, మీ అమ్మ మీ నాయన ఉంటుంది. వాళ్ళని మోసం చేసి ఇంత పెద్ద కొడుకుని కోల్పోయినామని వాళ్ళ జీవితాంతము రోజుకి వాళ్ళు నీ మాదిరి మళ్ళీ ఇంకో వాళ్ళుగానే ఒక చెట్టు చూసుకోవాలి కదరా తిక్కోడా. లేదన్నా, మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా నన్ను విక్రిస్తున్నారన్నా. నేను తట్టుకోలేని చచ్చిపోతానన్నా ఖచ్చితంగా. నన్ను మా పేరెంట్స్ చదువుకొని పంపిస్తే నేను చెడు అలవాటుకి అలవాటు పడి చదువుకోకుండా బయట తిరుగుతున్నానన్నా. నేను ఏమని సమాధానం చెప్పండి ఇంట్లో? తిక్కోడా, నేనున్నాను రా, మీ అమ్మ మీ నాన్నకి నేను నచ్చి చెప్తాను రా. పోదాం రా, ఇలా తిక్క పనులు చేసుకోవద్దు. నీకంటూ ఒక ఫ్యూచర్ ఉంది, ఇంకా నీకు దండిగా ఉంది. రా 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 పోదాం రా, నేను నచ్చి చెప్తాను రా. పోదాం రా కూడా, ఉన్నాను కదా కూడా. నా పనులు చేసుకోకూడదు రా, మీరు చదువుకోవాలి బాగా. యువతరము రేపటి పౌరులు మీరు. నా పర్స్ ఎవరో కొట్టేశారు, డబ్బులుండి ఇవ్వండి అన్న, ఊరికి వెళ్తాను, ఇచ్చేస్తాను. ఏయ్, మీకేం పని పాట లేదరా? ఎప్పుడు ఇదే పనేనా? ఇదో పెద్ద ప్యాషన్ అయిపోయింది. లేపా పక్కన బా. ఏంద్రా ముఖం మీద ఎలా మాట్లాడినావు? అతను నిజమే చెప్తున్నాడేమో. అలాంటి సిచ్యువేషన్లో మనమే ఉంటే మన పరిస్థితి ఏంటో ఆలోచించు. వాడు చెప్పింది నిజమే అయితే ఊరికి వెళ్తాడు, అబద్ధమైతే వాడి పాపాలను వాడిపోతాడు. సారీ బ్రో, తప్పుగా మాట్లాడాను. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని హైగా ఊరికెళ్ళు. థ్యాంక్స్ బ్రో. ఏమైంది రేడున్నావు? ఏందోరా ఈ జీవితం, ఏది అనుకున్నా అస్సలు జరగట్లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు. చూడరా, మనకు కొన్నంత బలం ఉన్నా, కొన్నంత టాలెంట్ ఉన్నా, ఘోరంత అదృష్టం ఉండాలి. ఆ అదృష్టమే దేవుడు. జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగాలంటే దేవుడు కృప ఉండాలి. నేను ఎలాగో మసీదుకి వెళ్తున్నా, నువ్వు కూడా మసీదుకి రా. ఇది ఎలాగో రంజాన్ నెల, నమాజ్ చదివి రోజా ఉండి ఆ దేవునితో ప్రార్థిస్తే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. రా, వెళ్దాం రా. ఇక్కడ ఏమన్నా రూమ్స్ ఖాళీగా ఉన్నాయా? ఉన్నాయి బ్రో, 10,000. 10,000? అయ్యో, నాకు వచ్చేదా 5,000. నా 2 నిమిషాలు ఆలోచించుకొని చెప్తా. సరే బాబు, పర్లేదు. కష్టాలన్నీ నాకే, దేవుడు అన్నీ నాకే రాసి పెట్టాలా? ఇప్పుడు ఏం చేయాలో ఏమో. తమ్ముడు ఇట్రా, లాస్ట్కి రూమ్ 8,000కి ఇస్తా, బాగా ఆలోచించుకో. నాకు వచ్చేదే 5,000 అన్న. నీకు కరెక్ట్ టైంకి రెంట్ ఇస్తాను, రూమ్ క్లీన్గా పెట్టుకుంటా, నాకేం అలవాటు లేవన్నా. చూడు తమ్ముడు, అవన్నీ నాకు అవసరం లేదు. డబ్బు ఉందా రూమ్ ఇస్తా, లేదంటే బయటికి బా. రే, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. ఎక్కడున్నావు?
అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉన్నారా? అక్కడికి ఎందుకు వెళ్ళావరా? నువ్వు పార్టీ అడుగుతావేమో అని చెప్పి నిన్నే ఇక్కడికి వచ్చేసా. ఓలే పుచ్చక, 1000 రూపాయలతో పార్టీ అయిపోతుందిరా. ఇంతకీ అక్కడికి వెళ్ళి రావడానికి ఎంత అయిందిరా? 10,000. 10,000? 1000 రూపాయలతో అయిపోయేదానికి 10,000 పెట్టి అన్నారు. అన్నా అన్నా డ్రగ్స్ ఉన్నాయన్నా, డ్రగ్స్ ఉంటే ఇవ్వండి అన్నా, మీకు ఎంత కావాల్సి ఉంటే అంత ఇస్తా. బాబు, ఇంతకుముందు నువ్వేమన్నావు? అన్నా అన్నా ఏం లేదన్నా. లేదు, నువ్వేదో డ్రగ్స్ అన్నావు. అన్నా అదేం లేదన్నా. చూడు బాబు, నువ్వు ఎవరో నాకు తెలీదు, కానీ మందు, సిగరెట్స్, డ్రగ్స్ చాలా ప్రమాదం. ఇంట్లో వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. నువ్వు ఇలా తిరుగుతూ ఇలాంటి వాటికి అలవాటైపోతే ఇంట్లో వాళ్ళు ఏమైపోవాలి? ఈ వయసులో బాగానే ఉంటుంది, కానీ ఈ విషయం అమ్మ నాన్నకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. సారీ అన్నా, ఏదో తెలియక. జీవితంలో కొన్ని వాటికి దూరంగా ఉండాలి తమ్ముడు. దయచేసి మందు, సిగరెట్స్, డ్రగ్స్ తీసుకోకండి. వాటి ద్వారా బాధపడేది మనం మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా. ఎరా ఏం చేస్తున్నావు? ఏమైనా చేస్తున్నావా ఖాళీగా? ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను ఎలా ఉన్నారో చూడు. పొద్దున్నే 9ంటికి వెళ్ళి సాయంత్రం 5ంటికి ఇంటికి వచ్చి మెడ చుట్టూ పౌడర్ కొట్టుకుని కాళ్ళు ఊపుకుంటూ తాపిగా టీవీలో ఏ ఛానల్ చూడాలో దిక్కుముక్కు తెలియక ఇటు నాకు చిరాకు. అమ్మా బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. ఏంటో నీకు అన్నిసార్లు ఫోన్ చేసిన ఒకసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయవు? నిన్న పెళ్లి చూపుల్లో ఉన్నారా పుచ్చక? అవునా? పెళ్లి చూపుల్లో అమ్మాయితో ఏం మాట్లాడినావురా? నేనేం మాట్లాడలేదురా, అన్నీ తనే అడిగింది. ఏమడిగిందిరా? ఇంతకీ నీకు తమ్ముడు ఉన్నాడా లేదా అని అడిగిందిరా. అరే నువ్వేమన్నావురా? చూసి చెప్తా అని చెప్పానురా. కాలేజీకి వెళ్ళకుండా ఏం చేస్తున్నావురా ఇక్కడ? అన్నా అది ఇంట్లో వాళ్ళు కాలేజీకి వెళ్ళాలని పంపిస్తే ఇలా పార్క్లో తిరుగుతావా? ఇంట్లో వాళ్ళకి చెప్తా ఆగు. హలో, నువ్వు మా సొంత అన్న కాదు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. నా ఇష్టం, కాలేజీకి పోతే పోతా లేకుంటే లేదు. అలా కాదురా, నేను చెప్పేది నీ మంచికేరా. నా గురించి నీకు అవసరం లేదు. ఇలాగే కాలేజీకి పోకుండా నాకు ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటా. మంచిగా చెబితే ఎవరు వినరు, మంచి వాళ్ళకి ఎప్పుడు అవమానాలే. 2025లో మనకు చాలా మూవీస్ వస్తున్నాయి. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? దెబ్బ దెబ్బ వీడికి ఇస్తాను చూడు, వాడు ఒక మడత కాజా. సుబ్బు, February 14th వస్తుంది కదా, ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? జియో ప్లాన్స్ తప్ప ఏ ప్లాన్స్ లేవరా. అయినా నేను సింగిల్ కదరా. అవునా, సరే సరేలే. మరి నీకేం ప్లాన్స్ ఉన్నాయరా? మా ఓడికి చాలా ఉన్నాయన్నా. నేను అడిగింది జియో ప్లాన్స్, ఎయిర్టెల్ ప్లాన్స్ కాదు. February 14th ఏ ప్లాన్స్ ఉన్నాయి? చాలానే ఉన్నాయిరా. మార్నింగ్ ఒక అమ్మాయితో టిఫిన్, మధ్యాహ్నం ఒక అమ్మాయితో లంచ్, నైట్ ఒక అమ్మాయితో డిన్నర్. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలంటి ముగ్గురంటేనే పోయాడు. ఇంకో అమ్మాయి ఉందని చెప్పింటే ఏమైపోయేవాడో పుచ్చుగ్గాడు. రేయ్, నాకు చెస్ట్ లో చాలా పెయిన్ గా ఉందిరా. గ్యాస్ ప్రాబ్లం అనుకుంటా లేరా? ఇప్పుడు ఏం చేద్దాం మనం? మాది కట్టెలపైరా పుచ్చక. మే కమింగ్ సార్. సార్ నాకు హెల్త్ బాగాలేదు, రేపు లీవ్ కావాలి సార్.
ఏంటయ్యా నువ్వు పని తక్కువ లీవ్లు ఎక్కువ. అంటే సార్ ఆరోగ్యం బాగాలేదు సార్, రేపు ఒక్కరోజు లీవ్ కావాలి సార్. లేదులే పోయి పని చూసుకో. ఏయ్, ఏం చేస్తానవరా? లేదన్నా స్లిప్ రాసుకుంటాను అన్న. రేపు ఎగ్జామ్ చాలా స్ట్రిక్ట్గా ఉంది అన్న. పేపర్ కూడా చాలా కష్టంగా ఉంది. చాలా కష్టం అన్న గుర్తు పెట్టుకునేకి. దానికని స్లిప్ రాసుకుంటున్నా అన్న. ఈ సబ్జెక్ట్ పాస్ కావాలంటే చాలా కష్టంగా ఉంది అన్న, అందుకని స్లిప్ రాసుకుంటున్నా అన్న. సబ్జెక్ట్ కష్టంగా ఉందని స్లిప్పులు పెడితే ఎలా? ఎగ్జామ్ హాల్లో స్లిప్పులు పెట్టి రాసి దొరికేవనుకో 3 ఏళ్ళు వేస్ట్ అవుతుంది. కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాయి. ఒకసారి ఫెయిల్ అయితే సంవత్సరం తర్వాత సప్లి రాసుకోవచ్చు. ఆ స్లిప్పులు పెట్టి దొరికావంటే 3 ఏళ్ళు జీవితం వేస్ట్ అవుతుంది. అవసరమా? ఏదున్నా కష్టపడి చదువు. అమ్మా నాన్న ఎంతో నమ్మకం పెట్టుకొని ఉంటారు. ఒక్కసారి వాళ్ళని గుర్తు తెచ్చుకో, ఖచ్చితంగా చదివి పాస్ అవుతావు. సరే అన్న. ఎగ్జామ్స్ ఎప్పుడూ చిట్టీలు పెట్టి రాయకండి, కష్టపడి చదివి రాయండి. అందరికీ ఆల్ ది బెస్ట్.